బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వేల సంఖ్యలో వాహనాలలో జనం బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా రద్దీ ఏర్పడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరారు హైదరాబాద్ జనం. ఇక హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వేల సంఖ్యలో తమ సొంత వాహనాల్లో అలాగే ఆర్టీసీ బస్సుల్లో జనం బయలుదేరారు. ఈ సందర్భంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనాలందరూ తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న మెయిన్ రహదారిపైన, జాతీయ రహదారిపైన పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వాహనాలతో బయలుదేరడం జరిగింది. పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించేసి టోల్ ప్లాజా సిబ్బంది ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తము 16 గేట్లు ఉండడం జరిగింది. ఈ 16 గేట్లలో 10 గేట్లను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గానికి మాత్రం ఉంచడం జరిగింది. సో ఈ విధంగా 10 గేట్లు ఏర్పాటు చేయడం వల్ల వస్తున్నటువంటి వాహనాలు అనేవి ఎక్కడ కూడా, అంటే ఈ టోల్ ప్లాజా దగ్గర ఏమాత్రం కూడా ఆపకుండా వెళ్ళిపోతున్న సందర్భం. కేవలం 2-3 సెకండ్ల వ్యవధిలోనే వాళ్ళు టోల్ ప్లాజా దాటేసి వెళ్తున్నారు. అంతే ముఖ్యంగా దీనికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫాస్టాగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం. ఫాస్టాగ్ సిస్టమ్ వల్ల ఈ వాహనాలు అనేవి ఇక్కడికి రావడము, టోల్ ప్లాజా నుంచి వెంటనే వెళ్ళిపోవడము, కేవలం ఈ సమయం మాత్రం 2 నుంచి 3 సెకండ్లు మాత్రమే పడుతూ ఉండడం జరిగింది. పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా కూడా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం అనేక రకాల చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 10 టోల్ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కూడా అదనంగా నియమించడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క దీనికి సంబంధించి, అంటే ఫాస్టాగ్ సంబంధించి స్కాన్ కాని పక్షంలో హ్యాండ్ రీడర్ ద్వారా దాన్ని స్కాన్ చేసే పద్ధతి కూడా ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఒక పర్సన్ ఉంచడం జరిగింది. అందువల్ల వాహనాలు ఏ మాత్రం కూడా నిలపకుండా కేవలం 2-3 సెకండ్ల వ్యవధిలోనే బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగానే గ్రహించినటువంటి పోలీసులు దానికి సంబంధించేసి పెద్ద ఎత్తున కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్లేస్ లో కూడా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేగంగా కూడా ఏ వాహనదారులు వేగంగా రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఉంది. ఆ విధంగా వచ్చినట్లే మాత్రం తప్పనిసరిగా స్పీడ్ గన్ ద్వారా మీకు ఖచ్చితంగా చలనాలు విధిస్తామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా స్పీడ్ నియంత్రణ కోసం అని చెప్పి మధ్య మధ్యలో కూడా బారికేడ్స్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా చేయడం వల్ల వేగ నియంత్రణ కూడా చేస్తున్న సందర్భం అయితే ఉంది. ఇదే సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డీసీపీ కూడా మాట్లాడుతూ మనతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎక్కువగా చేయడం జరిగింది. రేపు ఈ యొక్క వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా సిబ్బందిని పెంచుతాము. అదేవిధంగా వాహనదారులకు సంబంధించి రూట్ మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకు సంబంధించేసి ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడ వరకు దాదాపు 290 కిలోమీటర్ల వరకు కూడా మార్గం ఉండటం జరిగింది. కాకపోతే పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రము ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో వాహనాలు ఇక్కడికి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నార్కట్పల్లి నుండి అద్దంకి రహదారి, అక్కడ నుండి మళ్ళీ కొన్ని వాహనాలు వేరే మార్గానికి మలుతూ ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నగరికల్ వద్ద ఉన్నటువంటి కోర్లపాడు టోల్ ప్లాజా నుంచి అక్కడి నుంచి, అంటే సూర్యాపేట మీదుగా ఖమ్మం కూడా కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో మొత్తం వాహనాలు అనేవి చేరుకునేది పంతంగి టోల్ ప్లాజా వద్ద. కాబట్టి ఈ టోల్ ప్లాజా వద్ద మాత్రం అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నారు జిఎంఆర్ సంస్థ. సో అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి వాహనదారులకు సంబంధించేసి కూడా ఫాస్టాగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల వాహనాలు కూడా ఎక్కువసేపు నిలవకుండా వెళ్తుండడం జరిగింది. దాదాపు మామూలు రోజుల్లో 35 నుండి 38 వేల వరకు వాహనాలు వెళ్తాయి. అదేవిధంగా సండే కానీ ఇటువంటి సెలవు దినాల్లో మాత్రం 40 నుంచి 45 వేల వాహనాల వరకు వెళ్లేది ఉంది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి సంబంధించేసి హాలిడేస్ ఎక్కువగా వేయటము, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఈ పండుగ చేసుకుంటారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పండుగకు వెళ్తుంటారు కాబట్టి దాదాపు ఈ యొక్క వాహనాల
సంఖ్య 60 నుంచి 65,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా జిఎంఆర్ సంబంధించిన నిర్వాహకులు చెప్తూ ఉండడం జరిగింది. దాదాపు 60 నుంచి 65,000 వాహనాలు ఈ ఒక రోజులో ఇక్కడ నుంచి వెళ్తాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వస్తున్నటువంటి వాహనదారులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా వీటికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా కొన్ని హోర్డింగ్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా కొన్ని హెచ్చరిక మార్గాలు కూడా హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడంతో వాహనదారులు కూడా చాలా నిదానంగా రావాలి, ఎక్కడ కూడా వేగం మాత్రం పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో వాహనదారులు కూడా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడానికి మాత్రము వెళ్తున్న సందర్భం అవుతుంది. ముఖ్యంగా పంతకి టోల్ ప్లాజా వద్ద మాత్రము ఈ విధంగా 10 టోల్ గేట్లు ఏర్పాటు చేయడం వల్ల మాత్రం వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా కూడా వెళ్ళిపోతున్న సందర్భం అయితే ఇక్కడ ఉంది. రాధిక. రైట్ పుల్లారావు, ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద స్త్రీలందరికీ కూడా 0 టికెట్ నడుస్తుంది ఆర్టీసీ బస్సుల్లో. అలాగే వితిన్ తెలంగాణ ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఏ విధంగా ఉంది, అలాగే పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఫాస్టాగ్ లేని వాళ్ళకి లేదా రీఛార్జ్ చేసుకోవడం కూడా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా సెపరేట్గా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసింది జిఎంఆర్? ఈ సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఫ్రీ బస్సెస్ సౌకర్యం కల్పించడం మాత్రం బస్టాండ్ల దగ్గర మాత్రం మహిళల సంఖ్య మాత్రం అధికంగా ఉందని చెప్పవచ్చు. బస్సుల కోసం మహిళలు ఎక్కువగా ఎదుర్కోవడము, అదేవిధంగా బస్సులో ప్రయాణం చేస్తుండడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి బస్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వస్తున్నటువంటి బస్సులకు సంబంధించి ఆర్టీసీ వారు 2 గేట్లను కేటాయించాలని చెప్పేసి జేఎంఆర్ సంస్థ కోరడం జరిగింది. ఆ 2 గేట్ల ద్వారా ఆర్టీసీ బస్సులు కూడా ఆగకుండా వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంది. అందుకని సంబంధించి వాళ్ళ యొక్క సిబ్బందిని కూడా ఇక్కడ నియమించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాస్టాగ్ సంబంధించి కొంతమంది మీరు అన్నట్లు రీఛార్జ్ చేయడం మర్చిపోతారు. దానికి సంబంధించి కూడా స్పెషల్ కౌంటర్స్, అంటే ఫాస్టాగ్ లేనటువంటి వారు వెళ్లే వాళ్ళకు కూడా వెంటనే వారి దగ్గర నుంచి నగదు తీసుకుని బయటకు వెళ్లే విధంగా కూడా జిఎంఆర్ సంస్థ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫాస్టాగ్ అనేది కొన్ని సందర్భాల్లో స్కాన్ కాకుండా ఉండడం జరుగుతుంది. సో స్కాన్ కాకుండా ఉన్న సందర్భంలో దానికి సంబంధించి హ్యాండ్ రీడర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో హ్యాండ్ రీడర్స్ సంబంధించి సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల హ్యాండ్ రీడర్స్ వెంటనే ఆ స్కాన్ కానటువంటి ఫాస్టాగ్ ను వాళ్ళు హ్యాండ్ రీడర్ ద్వారా స్కాన్ చేసేసి వెంటనే వదిలిపెడుతున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల మాత్రం వాహనదారులు మాత్రం ఎక్కడ కూడా ఆగిన దాఖలాలకి లేవని చెప్పవచ్చు. సో 2 నుంచి 3 సెకండ్ల వ్యవధిలోనే వాహనం అనేది టోల్ దాటి వెళ్ళిపోతున్న సందర్భం అయితే ఇక్కడ కనబడుతుంది. రాధిక. రైట్ పుల్లారావు, ఈ రోజు కూడా సిటీలో సాయంత్రం నుంచే జనాలు వాళ్ళ ప్రాంతాలకి బయలుదేరడంతో రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే టోల్ ప్లాజా వద్ద కూడా ఎక్కువగా ఉంది. ఈ రోజు కాకుండా రేపు కూడా వీకెండ్ ప్లస్ సెలవులు కలిసి రావడంతో రద్దీ రేపు కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఈ రోజుతో పోలిస్తే రేపు రద్దీకి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేసిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా జిఎంఆర్ సంస్థ సంబంధించిన సభ్యులు కూడా అదే విషయాలు కూడా మనకు తెలియజెప్పడం జరిగింది. ఈ రోజుతో పోలిస్తే రేపు మాత్రం రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే రేపు సాటర్డే ప్లస్ వీకెండ్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో వాహనాలు అనేవి ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ఉన్నాయి. సో వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలగకుండా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. సిబ్బందిని కూడా పెంచుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు దాదాపు 60 నుంచి 65,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. రేపు ఈ సంఖ్య మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క వాహనాల సంఖ్య రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ రద్దీ అనేది కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ సంస్థ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. రేపు వీకెండ్ కావడము, అదేవిధంగా వరుసగా సెలవులు, పండుగ సంబంధించిన సెలవులు రావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయాణమై వారి యొక్క ప్రాంతానికి, వారి యొక్క గమ్యస్థానాలకు, వాళ్ళ గ్రామాలకు వెళ్లాలని చెప్పి వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో వీరు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుండి మాత్రమో ఆంధ్ర ప్రాంతానికి రేపు ఎక్కువ సంఖ్యలో వాహనాల్లో తరలి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పుల్లారావు.